రాష్ట్రంలో ఏదో ఒక చట్టం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద సానుభూతి పరుల మీద
వాళ్ళు చేయరు. పెద్ద పరిస్థితి ఏదన్నా కానీ భయాలు అధికారులు చెప్పినా లాభం లేదు. వర్కౌట్ కాలేదేమో అతను చంపలే అంటే స్టేషన్ ఆఫీసర్లు కూడా కాంట్రాక్ట్ మటర్లు చేసే స్థాయికి వచ్చినారంటే పోలీసు వాళ్ళు ఏ స్థాయిలో ఉందో కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక్కసారి కాదు పదే పదే ప్రతిసారి కూడా నాకు ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రోగ్రాం చేయనీరు కూడా ప్రతిసారి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే నేను హైకోర్టు పోయి తీసుకెళ్ళాయా, హైకోర్టు పోయి మీరు పోయి కోర్టుకు ఏదన్నా పోయి తెచ్చుకోండి అని చెప్తే ప్రజాస్వామ్యంలో ఇంకో ఊరికి పోయేది కానీ పెళ్ళిళ్ళకు పోకోకుండా ఎక్కడ పోకోకుండా నన్ను ఈ 2 సంవత్సరాలు నా ఇంటికి పరిమితం చేశారు. నా ఇంటికే పరిమితం చేసినారు అంటే ఇక్కడ అధికారులు ఉండారా లేదా? రేపు పొద్దున్న నాలాంటి వానికి ఈ పరిస్థితి వచ్చే సామాన్యుని గ్రామాలు వదిలించేదానికి కూడా సిద్ధపడతారు. ఆయన మొన్న పెద్దోడుగురులోకి వచ్చి చెప్పినాడు, ఈ కాన్స్టిట్యున్సీలో పంచాయతీ ఎలక్షన్లు చేస్తే మీ అంతు చూస్తా అని. చూడని ఇంకేం చేస్తాం, మా చేతనైతే మా వాళ్ళందరికీ చెప్పి నామినేషన్లు వేయిస్తాము, లేకపోతే ఇట్లా వచ్చి ఎస్పీ గారినో కలెక్టర్నో వేసుకుంటాము. వీళ్ళు కూడా ఏం చెప్తారంటే ఆ లోకల్లో ఎమ్మెల్యేలో ఇన్ఛార్జ్లో లేకపోతే ఎవడో ఒకటి చెప్తే తప్ప వీళ్ళు చేసే పరిస్థితి లేదు. ఏమంటే మేము వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి కూర్చోందును, నేను పోయి కూర్చుంటున్నాను అనుకో నా ఇంటి మీదకి వచ్చినాడు అంటారు. ఇప్పుడు కూడా మమ్మల్ని పోలీస్ అధికారులు వదిలిపెట్టరు, కేసులు పెడతారు. ఇటుకు వచ్చిన వాళ్ళ మీద రిమాండ్ పంపిస్తారు. ఆ స్టేషన్ ఆఫీసర్కి ఫోన్ చేస్తారు, తిట్టండి భయపడియండి అని చెప్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కేసులకు కానీ ఇంకో దానికి భయపడే ప్రసక్తే లేదు.
మేమైతే చట్ట ప్రకారం చట్టకు లోబడే నడుస్తాము. చట్ట పరిధిలో ఏదైతే ఉంటుందో దాన్ని మేము అధికారులను నిలదీసేదానికి సంసిద్ధంగా ఉన్నాము. ఎవరికి అన్యాయం చేసినా కూడా, ఎక్కడ ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయి, ఏ రెవెన్యూ కానీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి పోయి ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయాన్ని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం మా కార్యకర్తలు. ఇదైతే ఖచ్చితంగా చేసి తీరుతాము. ఇంకోటి ఏమంటే రెవెన్యూ అధికారులు కొత్త చట్టం నేను ఇంతవరకు చూడలే. నేను 20-30 ఏళ్ళ నుండి రాజకీయాల్లో తిరుగుతానే కానీ చిన్న కార్యకర్తలని ఈరోజు వరకు ఎప్పుడు కూడా ఎంఆర్ఓ రిమాండ్ పంపించినా చూడలే. బైండ్ ఓవర్ చేస్తా అంటారు, భయం కోసం వదిలేస్తన్నారు. ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి రేపు పంచాయతీ ఎలక్షన్లో లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చే అందరినీ లీడర్లను బైండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళ కేసులు ఉండవు, ఏం ఉండవు. ఎప్పుడు కూడా దాన్ని మగం కూడా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేసి మీరు బైండ్ ఓవర్ను వ్యతిరేకించినారు, మీరు ఇల్లీగల్ చేస్తున్నారు, గ్రామంలో బెదిరిస్తున్నారు అని చెప్పి ఓ పిటిస్ కేసు పెట్టి 1 నెల రిమాండ్ పంపిస్తారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఏ రాష్ట్రంలోనూ జరుగుతుందా? తాడిపత్రిలో మాత్రమే జరుగుతుంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల మీద, ఈ దౌర్జన్యాల మీదనే ఇన్ని రోజులు మేము ఎస్పీ ఆఫీసును బిచ్చం అడిగినాం. అందరూ ఇంటింటికాడికి ఆకలి అయితే బిచ్చం అడుగుతారో అట్లా మేము రాజకీయంగా ఉండి కూడా బిచ్చం అడిగినాం. అయ్యా మాకు న్యాయం చేయండి, మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇది కథ అంటే ఎవరు చేయరు. న్యాయం చట్టం అనేది ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసుల దగ్గరనే లేకపోతే ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెప్తే డబ్బు పెట్టుకునేది అయితే ఒకసారి కొనిందు. మా కార్యకర్తలతో మంచికి 1000-2000 ఇప్పించుకొని ఒకసారి కొనిందు. అది ఏడ దొరుకుతుంది? పోలీసు ఆఫీసర్ల దగ్గర, కలెక్టర్ ఆఫీసర్ల దగ్గరనే దొరికేది. ఇంకా వాళ్ళని మాకు మాట్లాడే అంత పరిస్థితి అయితే లేదు. ఎంతసేపు ఉన్నా రిక్వెస్ట్ చేసుకునే మేము ఉండాలి.